రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. ఈడీ అధికారులు మార్చి 15న ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. కవిత ఈడీ కస్టడీలో అధికారులు లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఇంట్రాగేషన్ చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలాలపై కవిత నుంచి ఒక క్లారిటీ తీసుకున్నారు. మరోవైపు ట్రయల్ కోర్టులో దాఖలు చేసిన కవిత పిటిషన్ కోర్టు విచారణ చేపట్టనుంది. ఓవైపు కస్టడీ, మరోవైపు బెయిల్ పిటిషన్ల విచారణ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. ఈడీ అధికారులు మార్చి 15న ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. కవిత ఈడీ కస్టడీలో అధికారులు లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఇంట్రాగేషన్ చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలాలపై కవిత నుంచి క్లారిటీ తీసుకున్నారు. మరోవైపు ట్రయల్ కోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఓవైపు కస్టడీ, మరోవైపు బెయిల్ పిటిషన్ల విచారణ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. మార్చి 15న ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు కవిత. ఈడీ కస్టడీలో అధికారులు లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఇంట్రాగేషన్ చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలాలపై కవిత నుంచి క్లారిటీ తీసుకున్నారు. మరోవైపు ట్రయల్ కోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఓవైపు కస్టడీ, మరోవైపు బెయిల్ పిటిషన్ల విచారణ నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, ఈరోజు కవితకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేకపోతే రిమాండ్ పొడిగించే అవకాశాలు కనిపిస్తుందా? అయితే ఈడీ కస్టడీని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి, బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈడీ కస్టడీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈడీ కస్టడీ కంప్లీట్ కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకని ఈరోజు ఆమెను మళ్ళీ కస్టడీకి ఇమ్మని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుని కోరుతుంది. మరి కోర్టు కానీ టైం ఇచ్చినట్టుగా అయితే మాత్రం ఆమెను మరో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ఆమెను విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు కస్టడీ 5 రోజుల పాటు అడుగుతారని తెలుస్తుంది కవిత కస్టడీని. మరి 5 రోజులు అడిగితే ఈడీ కోర్టు 3 రోజులు ఇచ్చే అవకాశం ఉంది. 3 రోజులు ఇస్తే ఆమెను మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మిగతా నిందితులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరితో పాటు విచారించి తర్వాత మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేస్తారు కవితని. చేసినప్పుడు అప్పుడు కోర్టు ఆ టైంలో సిబిఐ వస్తుంది. సిబిఐ వచ్చి మాకు కస్టడీకి ఇవ్వాలి, మేము విచారించాలని అడుగుతుంది. అప్పుడు సిబిఐకి ఒక 7 రోజులు ఇస్తారు. సిబిఐ కస్టడీ తర్వాత అప్పుడు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే అప్పుడు బెయిల్ అప్లై చేసుకుని బయటకు రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ లోపు కవిత బయటకు రావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరొకటి అంటే తీహార్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటూ కూడా చాలా వరకు వార్తలు వస్తున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అలాంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు మనం? తీహార్ జైలు అంటే ఇంక రిమాండ్ విధించాలి. అంటే రిమాండ్ విధిస్తే తీహార్ జైలుకి వెళ్తారు. ఇప్పుడు రిమాండ్ విధించదు. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, వాళ్ళ పని ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళ పని పూర్తి అయిన తర్వాతే ఆమెను రిమాండ్కి విధించే అవకాశం ఉంది. అప్పుడు రిమాండ్ విధించినప్పుడు ఇక తీహార్ జైలుకి పంపిస్తారు. తీహార్ జైల్లో ఆమె దీనికి సంబంధించి ఇంకా బెయిల్ అప్లై చేసుకొని తీహార్ జైలు నుంచి బయటపడాల్సి ఉంటుంది. దీనికి చాలా టైం పడుతుంది, ఒక 1 month అయినా పడుతుంది కవిత బయటకు రావడానికి. ఇంకొక అంశం ప్రధానంగా అంటే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి సీఎంగా ఉన్న నేపథ్యంలో సో ప్రధానంగా సూత్రధారి ఆప్ పార్టీయే ఆయనే అని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశాలు కనిపిస్తున్నాయి? నేరుగా విచారణ అంటే ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేసే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే క్రాస్ విచారణ ఏమైనా చేస్తారా? ఎట్లాంటి ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే 2 రకాలుగా జరుగుతుంది ఇక్కడ విచారణ అనేది. ఆమెని సింగిల్ గా విచారిస్తారు ఒకే ప్రశ్నల మీద. అదే ప్రశ్న మీద అరవింద్ కేజ్రీవాల్ సింగిల్ గా విచారిస్తారు ఒంటరిగా. ఆ తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి విచారిస్తారు.
ఈ టైప్ ఆఫ్ టాక్టిక్స్ ఈడీ ప్లే చేస్తుంది. అంటే టోటల్ గా కూడా మద్యం స్కామ్ లో ఎవరున్నారో అనే అంశాన్ని బయటకు లాగడం కోసం ఇంతమందిని ఈ రకంగా ప్రయోగాలు చేస్తూ ఉంటది. ప్రయోగాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకోవడమే ఈడీ ప్రధాన ఉద్దేశం. ఆ మాదిరిగానే ఈరోజు జరుగుతుంది. తిహార్ జైల్లో ఉన్నటువంటి మరికొంతమంది మద్యం కుంభకోణం నిందితులను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ.